వచ్చే సంవత్సరం కూడా ఇదే విత్తనం వేసుకుంటారా? ఇదే వేసుకుంటాం. ఏ విత్తనం చెప్పినా గానీ ఇదే వేసుకుంటాం. విత్తనం మందులు స్ప్రే చేస్తామంటారు కదా, మీరు కొట్టి మందుకి మీ నల్లికి గాని ఎట్టుకి గాని తొందరగా తట్టుకుంటుందా? ఇది తట్టుకుంటుంది, నల్లికి తట్టుకుంటుంది. తట్టుకుంటుందా? అంటే కింద నుంచి పై దాకా కూడా. సో హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మిర్చి తోట ఫీల్డ్ లో భాగంగా అన్న వాళ్ళు అయితే రావడం జరిగింది. మరి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. నమస్తే అన్నగారు. ఏ ఊరు అన్న మంది? రాయగొడతండ అన్న. రాయగొడతండ. ఏ ఊరు? జిల్లా ఏమొచ్చింది? సూర్యాపేట జిల్లా, మోతే మండలం. ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తారా? 50 సంవత్సరాలు సాగు చేస్తారా? ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు మిర్చి? 4 ఎకరాలు వేసారా? 4 ఎకరాలు వేసారా? 4 ఎకరాలు అయితే 4 ఎకరాలు ఇదే ఎత్తనం వేసుకోరా? 4 రకాలు వేసుకోరా? 4 రకాలు అంటే ఎకరన్నర ఇది వేసినాం. ఇది కలిపి అది కలిపి ఎకరన్నర వేసారు. ఇదే నెలలో వేసుకోరండి మీరు? ఎర్ర చెక్క నేల. ఒకసారి చూపి అన్న. వర్షం ఉంది అలా. సాలుకు సాలు ఎంత పెట్టారు మీరు? దూరము మొక్క ఎంత పెట్టారు? మొక్కకి 40 ఇంచులు పెట్టారా? ఎకరానికి ఎన్ని క్వింటాల దాకా రావచ్చు ఇది అందాజుగా? 45 దాకా రావచ్చు. అంటే ఎకరానికి 40 క్వింటాలు లేకపోతే ఎట్లా మీరు ఎకరన్నర మీద? ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయిందా లేకపోతే ఇంకా ఉన్నదా? ఇది ఒక కటింగ్, 2 కటింగ్ అయితే ఒక కటింగ్. అంటే ఇప్పుడు కట్ చేసారా? ఒక కటింగ్ అన్నా కట్ చేయలేదు? ఇంకా కట్ చేసారా? అంటే అది కటింగ్ చేసింది. ఇంకా మిర్చి అమ్మిరా ఉందా అన్న? అమ్మలే రేపు సోమవారం దొక్కిస్తారా? సోమవారం అంటే ఎప్పుడు అమ్ముతారు? ఆదివారం దొక్కితే సోమవారం మార్కెట్ కి వచ్చిద్దా? ఓకే గారు. సోమవారం మార్కెట్ లో కూడా మీరు తీసుకొస్తారా మిర్చి? నేను తీసుకొస్తాను. ఓకే ఆ రోజు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను మీతో ఖచ్చితంగా. ఇది కింద నుంచి పై దాకా ఒకటే సైజ్ ఉందా? ఒకటే సైజ్. బాగా అంతా కింద పోయి బొట్టకాయలు ఏం లేవు, అన్ని సాపు వచ్చి. రైతులు వేసుకోవచ్చా ఇత్తనం అనేది? నెంబర్ రైతు వేసుకున్నా పర్వాలేదు. ఎంత మంచిగా వేసుకున్నా వాడు చేత చేయాలి కానీ బాగా పంట. మీ చుట్టుపక్కల ఏమంటారు నిన్ను చూసి? మీ బంధువులు కానీ? ఇక్కడ ఎవరు లేరు, అందరూ తోట ఏరు. ఇక్కడ నేనే వేయటం. అదే బాగుందంటారా? అందరు వచ్చి నా తోట ఉల్లిలు కూడా నిన్న మా తమ్ముడు వచ్చిండు, వాళ్ళు పక్కలు 2-3 వచ్చి. వచ్చే సంవత్సరం కూడా ఇదే ఇత్తనం వేసుకుంటారా? ఇదే వేసుకుంటాం. ఏ ఇత్తనం చెప్పినా గానీ ఇదే వేసుకుంటాం. ఇత్తనం పేరేంటండి? ఇది 243 AR-243. ఓకే అన్నగారు. 3 ఎకరాలు 4 ఎకరాలు. అది 2 ఎకరాలు మా బామ్మడి ఉన్నాడు. రాత్రి ముందు మొత్తం వేసి బాబా 6 ఎకరాలు వేసేయండి. బాగుంది తోట అయితే బాగుంది. నాకు మా బామ్మడి దాదాగా 100 క్వింటాలు పండిస్తాడు. ఒక్క కాయ కూడా పండలేదు. మొత్తుకుంటుంది తలకాయ పట్టుకొని. ఇంకా ఫ్లవరింగ్ పూత కూడా ఉందిగా? జింపు కొడతా. ఏమేమి మందులు ఆడినారా మీరు దీనికి? ఏమైనా ఎరువులు ఆడినరా? ఎరువు బర్రెలు గానీ ఎరువులు లేదు, ఏం లేదు. అన్ని పిండి కట్టలు తప్ప ఏం లేదు. మన భూమి సొంత, మన కౌలు భూమి. మంచి మంచి మందు కట్టు వేసుకుంటాం. మన 20-14 30 16 DAP ఈ పొటాసులు అవి వేసుకుంటే కొద్దిగా వేసుకుంటే కొద్దిగా కాయ కొద్దిగా బరువు వస్తుంది. మీరు తోటకి మేము వారానికి ఒకసారి 2 సార్లు మందులు స్ప్రే చేస్తామంటారు కదా, మీరు కొట్టి మందుకి మీ నల్లికి గాని ఎట్టుకి గాని తొందరగా తట్టుకుంటుందా? ఇది తట్టుకుంటుంది, నల్లికి తట్టుకుంటుంది. తట్టుకుంటుందా? తిప్పుకుంటుంది మళ్ళా. నల్లి తట్టుకోకపోతే ఈ తోట ఎంత పెరుగుద్ది? పెరగదుగా. నల్లి ఎక్కువ ఉంటే ఆ తోట తినేస్తూనే ఉంటది. ఏ మందు కొట్టినా వాటికైతే తిప్పుకుంటుంది మళ్ళీ. ఇది అనేది ఒకసారి కాయ చూడండి, కింద నుంచి పై దాకా కూడా. మార్కెట్ లో ఫస్ట్ కటింగ్ వచ్చారు కదా, ఇది సెకండ్. ఇది పచ్చికాయ పండుగ ఉంది. ఓకే మార్కెట్ లో చూద్దాం. మళ్ళీ అన్న వాళ్ళది ధర అంత పరిగెత్తే రేపు సోమవారం అన్న వాళ్ళతో మళ్ళీ మాట్లాడదాము. మార్కెట్ లో ఆ రోజు టాప్ రేట్ ఎంత ఉంది, అన్న వాళ్ళది రేట్ ఎంత పడితే కూడా ఆ రోజు మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. జిల్లా సూర్యాపేట జిల్లా, మోతే మండలం. ఎంత మంది రేటు? 19,100 రూపాయలు. ఈరోజు జెండా పడి ఎంత? 19,225. అంటే ఆల్మోస్ట్ జెండా పడితో పోటీ పడింది. పోటీ పడింది కానీ ఇంకా నెల అయింది ఇది కోసి జెండా మీద పోవు. నిన్న మొన్న వచ్చేది జెండా మీద పోవట్లేదు. మా తమ్ముడు అంటారు